మాజీ సీఎం జగన్ ఆలోచన విధానం ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు కూడా ప్రజల మధ్య అప్పటి ప్రతిపక్షాలు చర్చించాయి. ముఖ్యంగా అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం అనే కాన్సెప్ట్ జగన్ ను ఇబ్బందులకు గురిచేసింది. ఇదే సమయంలో రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించకుండా ప్రజల పన్నులు పెంచడమే ఆదాయానికి గీటురాయి అన్నట్లుగా ముందుకు సాగారు. మొత్తంగా జగన్ ఆలోచన విధానం ఎన్నికలకు ముందు బాగానే చర్చకు వచ్చింది. అయితే తాజాగా మరొక కీలక విషయం కూడా వెలుగు చూసింది. జగన్ ఆలోచన గురించి మాజీ ఐఏఎస్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం వివరించారు. జగన్ ఆలోచన తెలిసిన తర్వాత తనకు దిగ్భ్రాంతి కలిగిందన్నారు. ఇలా కూడా మనుషులు ఆలోచిస్తారా అని తాను అనుకున్నట్లు చెప్పారు. తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో ఎల్వి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్వి మాట్లాడుతూ ఒక సాధారణ మనిషికి కూడా ఇలా ఆలోచించలేరని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అప్పటికే ఉన్న రాజధాని అమరావతిని డెవలప్ చేయడం మానేసి ఎక్కడో విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో అమరావతిని అలా నాంచేశారు. ఒక సందర్భంలో జగన్ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వితో భేటీ అయి విశాఖను రాజధానిని చెయ్యాలని అనుకుంటున్నట్లు చెప్పారట. అంతేకాదు, దీనికి స్థలం కూడా రెడీగానే ఉందని చెప్పినట్టు ఎల్వి తెలిపారు. అదేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసేలోగానే ప్రస్తుతం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను తీసేసి ఆ ప్రాంతాన్ని 33,000 ఎకరాలు రాజధానిని చెయ్యాలని జగన్ చెప్పినట్లు ఎల్వి పేర్కొన్నారు. ఈ ఆలోచన విని తాను ఆశ్చర్యపోయానన్నారు. ఇదేం ఆలోచన అని తాను ధైర్యంగానే జగన్ ను ప్రశ్నించానని, అయితే ఆయన వాదించారని, అందుకే నీతో నాకు ఇబ్బందులు వస్తున్నాయని కూడా వ్యాఖ్యానించినట్లు ఎల్వి తెలిపారు. తాజాగా ఈ విషయాలు పంచుకున్న ఎల్వి జగన్ విధ్వంస ఆలోచనలు ఇలా కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు.